నమస్తే స్పెషల్ ఫోకస్ కి స్వాగతం. తెలంగాణ కుంభమేళా అతిపెద్ద గిరిజన మహాజాతరకు సమయం వచ్చింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనంలో కొలువుదీరిన శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెకు చేరే సమయం రానే వచ్చింది. గుడి లేదు, గోపురం లేదు, విగ్రహాలు లేవు. ప్రకృతినే దేవతలుగా మొక్కి కొలిచే గొప్ప సాంస్కృతిక కులాలు మతాలు లేకుండా అందరూ ఒకటే అడవి తల్లులకు మొక్కులు చెల్లించి ఆనందంగా గడిపే జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన విశేషాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం సమీపించింది. వనజేవతల జనజాతరకు జనం పోటెత్తేటువంటి సమయం కూడా వచ్చింది. అందుకు అసలు మేడారం సమ్మక్క సారలమ్మ విశిష్టత ఏంటి, జాతరలో చూడదగినటువంటి ప్రదేశాలు ఏమున్నాయి, ఇక్కడ ఏ ప్రదేశాలు దర్శనీయమైనటువంటి ప్రదేశాలుగా ఉన్నాయో చూద్దాం. కాకతీయులకు మేడారం సామంతులుగా ఉండేవారు. మేడారం ప్రజలను కప్పం కట్టాలని కాకతీయులు వేధించారు. కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న తమ ప్రజలు కప్పం కట్టలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పిన కాకతీయులు పట్టించుకోకపోవడంతో వివాదం మొదలై కాకతీయులతో యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో విరోచితంగా పోరాడిన సమ్మక్క భర్త మేడారం రాజు అయిన పగిడిద్ద రాజు కూతుర్లు సారలమ్మ నాగులమ్మ వీరమరణం పొందారు. వారి మరణం తట్టుకోలేక కొడుకు జంపన్న సంపంగి వాగులో దూకి ఆత్మార్పణం చేసుకున్నాడు. అందుకే సంపంగి వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. కుటుంబం మొత్తం యుద్ధంలో వీరమరణం పొందిన తరువాత యుద్ధ రంగంలోకి వచ్చిన సమ్మక్క కాకతీయ సైన్యంతో వీరోచిత పోరాటం చేసింది. యుద్ధంలో కత్తి గాయం బారిన పడ్డ సమ్మక్క కనిపించకుండా మాయమైపోయి కొంతకాలానికి మాయమైన చోట కుంకుమ భరణి రూపంలో కనిపించింది. ఈ ప్రాంత ప్రజల క్షేమం నేను చూసుకుంటా అని చెప్పినట్టు స్థానికులు చెప్తారు. అప్పటి నుంచి భక్తులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర నిర్వహిస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఓసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రారంభమై 4 రోజుల పాటు గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలతో జరిగే మహాజాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. కోరిన కోరికలు తీర్చే తల్లులుగా నమ్ముకున్న భక్తులు తెలుగు రాష్ట్రాల సహా అనేక రాష్ట్రాల నుంచి 1.5 పైగా భక్తులు మహాజాతరకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి మొక్కుకున్న వారు తలనీనాలు సమర్పిస్తారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకోసం వచ్చేటువంటి భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. మనం ఇప్పుడు జంపన్న వాగు వద్ద ఉన్నాం. భక్తులు ఇప్పటికే జాతర 21 నుంచి మొదలైనప్పటికీ కూడా ఇప్పటికే భక్తులైతే అధిక సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సంతోషంగా చిన్న పెద్ద తేడా లేకుండా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్నానాలు ఆచరించేటువంటి భక్తులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఎలా ఉంది జంపన్న వాగులో స్నానం ఆచరించడం అనేటువంటి? ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రావడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇది అమ్మవారి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా మేము భావించుకుంటున్నాం. ఇంత సంతోషదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ రోజును గడుపుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్ల పాపలతో కుటుంబం మొత్తం కూడా ఇంటిల్లి పాదిగా ఈరోజు మాకున్న వాహనాల్లో బయలుదేరి రావడం సంతోషదాయకంగా అనిపిస్తుంది. అలాగనే మేము ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మా మీడియా ప్రతినిధులతో మేము పంచుకోదలుచుకున్నాం. ఏంటయ్యా అంటే, మరి జంపన్న వాగు అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వాగుకి నిరంతరం కూడా ప్రవహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులలో వచ్చేటువంటి వారికి పుణ్యస్నానాల కోసం ఈ జంపన్న వాగు పెట్టింది పేరుగా ఉంటుంది. కానీ నిరంతరం ప్రవహించేటువంటి ఈ జంపన్న వాగులో మరి నీరు లేకపోవడం మాకు బాధ అనిపిస్తుంది. ఇది ఒక లోటుగా భావిస్తున్నాం మేము. మరి ఇక్కడ మేము స్నానాలు చేసిన తర్వాత పిల్ల పాపలతో పెద్దలు పిల్లలు అందరం కూడా కుటుంబం మొత్తం కూడా పుణ్యస్నానం ఆచరించిన తర్వాత వాగులో కొబ్బరికాయలు కొట్టిన తర్వాత జంపన్న ఆశీర్వాదం తీసుకొని మరి వీరవనితలైనటువంటి సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళి మేము ఈ పండుగను చేసుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈరోజు ఇక్కడ మీరందరూ చూస్తూ ఉంటే వాగులో సరైనటువంటి సౌకర్యాలు లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దయచేసి ఈ యొక్క లోటును తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మా భక్తులందరి తరఫున మేము విన్నవిస్తానమే డిమాండ్ చేస్తున్నాము. మీరు ఏమని అనుకోండి,
మాకైతే ఖచ్చితంగా కూడా మీ జంపన్న గలగల పారుతూ ఎప్పుడు కూడా నిండు కుండలాగా ఉండాలని మేము ఒకటి మీకు సూచన చేస్తున్నాం. దేవుడు మాకు సత్యం ఉంచుతాడు కాబట్టి మేము వచ్చినాం ఇక్కడికి జంపన్న వాగులకు. మాకు ఈ దేవత అంటే బాగా ఇష్టం. జంపన్న వాగులో ముందు స్నానం చేయడం ఎప్పటి నుంచి ఇట్లా ఆనవాయితీ వస్తుంది? మాకు వెనుక ఒక 30-40 సంవత్సరాల నుండి వస్తాను. ప్రతి సంవత్సరం 2 ఏళ్ళకు ఒకసారి ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో ఫస్ట్ స్నానం చేసినాకనే మొక్కులు చెల్లించుతాము. ఇది మొత్తానికి ఆ జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మ తరలను దర్శించుకోవడం ఆనవాయితీ. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జమ్ముకుంటే సీతా మేడం మంచిగా వేసింది, బాగానే వేసింది. మరికొంతమంది భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? పెద్దపల్లి జిల్లా రత్నాపూర్ మాది. ఎలా ఉందమ్మా ఇక్కడ సమ్మక్క జాతర? చాలా బాగుంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే సమ్మక్క సారలమ్మ తరలను దర్శించుకోవడానికి ఏండ్ల తరబడిగా వస్తున్నాం. ఇది మా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత జంపన్న వాగులో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాతనే తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని భక్తులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మేడారంలో 15 రోజుల ముందు గుడి మెలిగే పండుగతో శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ నెల 21న కన్నెపల్లి నుంచి సారలమ్మ కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలకు చేరుకుంటారు. వీరిని గద్దెలకు తీసుకువచ్చే సందర్భంలో భక్తుల కోలాహలం మిన్నంటుతాయి. వీరత్వమే దైవత్వంగా మారినటువంటి మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతర. మేడారం ప్రాంత ప్రజలు కప్పం కట్టాలని కాకతీయ రాజులు చేసినటువంటి వేధింపులను నుంచి వాళ్ళని రక్షించేందుకోసం సమ్మక్క సారలమ్మలు చేసినటువంటి పోరాటమే, వారి వీరత్వమే ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలకు దైవత్వంగా మిగిలిపోయి వేలాది కోట్లాది మంది భక్తుల యొక్క పూజలు అందుకునేటువంటి సంస్కృతిగా మారిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తానికి మహాజాతరలో మరో ఘట్టంగా నిలిచేటువంటి అంశం సారలక్క తరలి వచ్చేటువంటి ఘట్టం. ఇక్కడ మనం సారలమ్మ దేవాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ 21వ తారీఖు సారలమ్మ ఇక్కడి నుంచే గద్దెలకు తరలి వస్తుంది. జాతర మహాజాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాజాతర సమయంలో సారలమ్మను ఇక్కడి నుంచే తీసుకువచ్చి గద్దెల పైనకి తోలుతారు. గద్దెలపైకి వచ్చిన తర్వాత పూజలు అందుకున్న తర్వాత 2 రోజుల పాటు వేలాది మంది లక్షలాది మంది భక్తుల యొక్క పూజలు అందుకున్న తర్వాత మొక్కులు తీర్చుకున్న తర్వాత తిరిగి 24వ తారీఖు వనప్రవేశం చేయడం జరుగుతుంది. మొత్తానికి మనం చూస్తున్నటువంటి దేవాలయం ఇది సారలమ్మకు సంబంధించినటువంటి దేవాలయం. సమ్మక్క సారలమ్మ తల్లులను పూజించేటువంటి ఈ ప్రాంత భక్తులకు ఇక్కడి నుంచే సారలమ్మ తల్లి తరలి వచ్చి అక్కడ సమ్మక్క మేడారం జాతరలోని గద్దెలపై చేసేటువంటి సంస్కృతి ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జాతరకు సంబంధించి సారలమ్మ వచ్చేటువంటి దేవాలయాన్ని మనం చూస్తున్నాం. సమ్మక్క తల్లి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది కూడా ముందుకు వెళ్తున్నాం. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు పుట్టింది మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పోనుగోండ్ల అని చెబుతారు. ఈ నెల 20న పగిడిద్దరాజు పోనుగోండ్ల నుంచి బయలుదేరి ఆ రోజు రాత్రి లక్ష్మీపురం వద్ద బస చేసి 21న పగిడిద్దరాజు మేడారం గద్దెలకు చేరుకుంటారు. 80 కిలోమీటర్ల అడవి మార్గంలో కాలినడకన భక్తులు పగిడిద్దరాజును మేడారం గద్దెకు తీసుకువస్తారు. అత్యంత భక్తి పారవశ్యంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొంటారు. అందులో 30 కిలోమీటర్లు అడవి బాట ఉంటుందండి. 30 కిలోమీటర్ల అడవి బాట నడిచినాక లక్ష్మీపురంలో బస చేయడం జరుగుతుంది. అక్కడ మా పాలోళ్ళు ఉంటారండి, పెనుకోళ్ళు, అక్కడ పడుకొని మేము వెళ్తామండి. అక్కడి నుంచి మళ్ళీ బుధవారం రోజు 21వ తారీఖు మనము గద్దెల మీదకి చేరుకోవడం జరుగుతుందండి. ఫస్ట్ మన పగిడిద్దరాజు మేడారం చేరుకున్నాకనే జాతర అనేది స్టార్ట్ అవుతుందండి. మన పగిడిద్దరాజు గద్దెల మీద చేరినాక తర్వాత బిడ్డ సారలమ్మ రావడం జరుగుతుంది. అదేవిధంగా పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు రావడం జరుగుతుంది. ముగ్గురు దేవతలు ఒకేసారి గద్దె మీద గర్భగుడికి వెళ్ళినాక అక్కడ మా యొక్క సాంప్రదాయాలను జరిపినాక గుడి మెరగడం జరిగినాక మళ్ళీ ముగ్గురు దేవతలు ఒకేసారి మన మేడారం గద్దెల మీదకి చేరుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినాక తెల్లవారి మరుసటి రోజు 22వ తారీఖు మన అమ్మవారు రావడం జరుగుతుంది. సమ్మక్క తల్లి వచ్చిన గంటలోనే మా యొక్క సాంప్రదాయం ప్రకారంగా పగిడిద్దరాజుకు సమ్మక్కకు పెళ్లి చేయడం జరుగుతుంది. శుక్రవారము శనివారం మొక్కులు పెట్టడం జరుగుతుంది. ఆ మొక్కులైన తర్వాత శనివారం రోజు మళ్ళీ తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ తిరిగి ఎవరి
గమ్యస్థానానికి వారు చేరుకోవడం జరుగుతుంది. మళ్ళీ రావడం అనేది మళ్ళీ మేము కాలినడకనే మళ్ళీ 70 కిలోమీటర్ రావడం జరుగుతుంది. అంటే మేము శనివారం రోజు బయలుదేరితే మళ్ళీ వచ్చి అదే లక్ష్మీపురంలో రాత్రి 12 గంటలకు బస చేసి మళ్ళీ తెల్లవారి మళ్ళీ బయలుదేరి రావడం జరుగుతుందండి. మళ్ళీ ఇక్కడకు అంటే మేము ఆదివారం రోజు సాయంత్రం మన దుబ్బకాళ్ళతోటండి ఇక్కడికి వస్తాం. పగిడిద్దరాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తిరుగు వారం అనే జాతర చేయడం జరుగుతుంది. అంటే అక్కడ పెళ్ళి, ఇక్కడ నాగవెల్లి. మా సాంప్రదాయ ప్రకారంగా అక్కడ పెళ్ళి, ఇక్కడ నాగవెల్లి అనేది జరుగుతుందండి. మళ్ళీ ఇక్కడ నాగవెల్లి కార్యక్రమం అండి 3 రోజులు జరుగుతుందండి. ఆ 3 రోజుల జాతర గిట్ట మహా వైభవంగా జరుగుతుంది. మన పగిడిద్దరాజు అక్కడ దర్శించుకొని ఒక భక్తులు ఉంటారండి, కొంతమంది పోని వాళ్ళు గిట్ట ఉంటారు. వాళ్ళు గిట్లా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరుగుతుంది పోని వాళ్ళని దర్శించుకోవడానికి పగిడిద్దరాజు. ఎందుకంటే అండి ఇది 3 జిల్లాల బార్డర్ అండి. ఇటు మన ములుగైనా కానీ, ఇటు ఖమ్మమైనా కానీ, ఇటు మైబాద్ అయినా కానీ భారీ ఎత్తున రావడం జరుగుతుంది. అంటే మన అమ్మవారి యొక్క భర్త కాబట్టి, అంత మహిమగల తల్లి కాబట్టి, అంత ముత్తైతనం ఉండడానికి కారణం ఎవరండి? పగిడిద్దరాజు కాబట్టి ఆ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి 3 జిల్లాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ 3 రోజులు అక్కడ ఎట్లయితే మనం జాతర 3 రోజులు జరపడం జరిగిందో మళ్ళీ ఇక్కడ అంతే ఘనంగా మన సాంప్రదాయాలు, ఆదివాసీ సాంప్రదాయాలతోటి ఘనంగా చేయడం జరుగుతుందండి. బుధవారం రోజు ఆ స్వామివారు గుట్ట నుంచి పై దిగి రావడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం రోజు వనప్రవేశానికి వెళ్తారు, వనం పోతన్నం తీసుకొస్తారు. వనం పోతన్నం తీసుకొచ్చినాక ఆ సాయంత్రం గంగ స్నానం అనేది ఉంటుందండి. ఊరేగింపు ఉంటుంది ఊర్లో. ఆ ఊరేగింపు సాంప్రదాయం చేసి గంగ స్నానం చేయించినాక మనం ఆదివాసీ సాంప్రదాయ ప్రకారంగా మా కులంలో చేయాల్సిన ఆ దేవుడి యొక్క కార్యక్రమాలు ఆ నైట్ అంతా జరుగుతాయండి. తెల్లవారి స్వామివారి యొక్క మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో అత్యంత వైభవపేతమైన ఘట్టం సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకురావడం. ఈ నెల 22న సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి పోలీస్ లాంఛనాలు, గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలు, భక్తుల కోలాహలం మధ్య గద్దెకు తీసుకువస్తారు. సమ్మక్క తల్లిని గద్దెకు తీసుకువచ్చే సమయంలో భక్తులు తన్మయత్వంతో అత్యంత భక్తి పారవశ్యంతో మునిగిపోతారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని భక్తులు పోటీ పడతారు. 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాఘట్టం కోసం అనేక దూర ప్రాంతాల నుంచి భక్తులు 10 రోజుల ముందే మేడారం చేరుకొని ఇక్కడ బస చేస్తారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో కీలకమైనటువంటి ఘట్టం సమ్మక్క తరలి వచ్చేటువంటి ఘట్టం. సమ్మక్క తల్లి కొలువుదీరినటువంటి చిలకల గుట్ట నుంచి 22వ తేదీన సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి గద్దెలకు తీసుకువెళ్ళేటువంటి ఘట్టం అమోఘంగా ఉంటుంది. ఇక్కడ భక్తులంతా కూడా ఆ క్షణం కోసం 1000 కన్నులతో 2 సంవత్సరాల కాలం పాటు ఎదురు చూసేటువంటి ఘట్టం. మొత్తానికి సమ్మక్క తల్లి కొలువుదీరినటువంటి చిలకల గుట్ట వద్ద మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచే విరోచితంగా కాకతీయ సైన్యాలతో పోరాడినటువంటి సమ్మక్క తల్లి ఖడ్గం గాయాల బారిన పడి గుట్టకు చేరుకున్నటువంటి ఇదే గుట్టకు చేరుకుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ గాయాల బారిన పడిన తర్వాత గుట్టకు చేరుకున్నటువంటి సమ్మక్క తల్లి పసుపు కుంకుమగా మారింది. అప్పటి నుంచే భక్తుల యొక్క పూజలు అందుకుంటుంది అనేటువంటి దాన్ని చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో పాటుగా భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ సమ్మక్క తల్లిని దర్శించుకునేందుకోసం వారం రోజుల ముందే ఇక్కడికి చేరుకుంటారంటే చేరుకొని నిత్యం పూజలు చేసిన తర్వాత ఆ సమ్మక్క తల్లి తరలిపోయేటువంటి ఘట్టాన్ని చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తారంటూ చెప్తున్నారు. వాళ్ళని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్, ఫతేనగర్, హైదరాబాద్ బాలనగర్. అక్కడ నుంచి వస్తాం. ప్రతి 2 సంవత్సరంకి ఒకసారి వస్తాం. ఈ అమ్మ దగ్గర ఏం మొక్కితే అది పక్కా అవుతుంది. విశ్వాసం కూడా అవుతుంది. ఏం కోరితే అది కూడా పక్కా అవుతుంది. ఆ విశ్వాసంతో 10 రోజుల ముందుతోనే మేము వచ్చి ఆమె ఎదురు చూస్తాం. కుక్కు, పసుపు, దీపం పెట్టి, బంగారం పెట్టి పూజ చేసి ఏం కోరుకుంటే అది పక్కా అవుతుంది. అమ్మ, ఎలా ఉంటుంది సమ్మక్క తల్లి ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటువంటి సందర్భంలో? ఇక్కడ చాలా జనం ఉంటారు, ఇక్కడ చాలా మంది ఉంటారు, నడవడానికి జాగా ఉండదు. మేమైతే డీజెంల మీద ఎక్కి చూస్తాం అమ్మకు అట్లా. కానీ ఆ తల్లికి చూడడానికి మేము 10 రోజులు ముంగటే వచ్చి 2 సంవత్సరం ఒకసారి పక్కా వస్తాం. మేము 10 రోజుల తర్వాత పక్కా వస్తే వచ్చి ఉండిపోతాం. అమ్మకు చూడడానికి ఏర్రాపకు పెట్టే అమ్మకంటే చాలా ఇష్టం. మీరు ఎక్కడి నుంచి వచ్చిరండి? మాది వరంగల్ అండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా వస్తాము. అమ్మ దయ వల్ల అందరం మంచిగా ఉంటాము. యాటలు ఇట్లా అన్నీ తీసుకొస్తాము. 10 రోజుల ముందు వచ్చి తల్లి వేదాకి ఇన్నే ఉంటాము. పోయినాక వెళ్ళిపోతాం. జాతర బాగా అనిపిస్తుంది. భక్తులు కూడా చాలా మంది వస్తారు. ఇక్కడ మందే అప్పటి వరకు చాలా మంది ఉంటారు ఇక్కడ.
సమ్మక్క తల్లిని ఇక్కడి నుంచి తీసుకుపోయేటువంటి ఘట్టం ఎలా కానీ అనిపిస్తుంది? ఆ రోజు చాలా కోలాహలంగా ఉంటుంది, చాలా కోలాహలంగా ఉంటుంది. చాలామంది హిజ్రాస్ వచ్చి ఇక్కడ నుంచి ఈ చిలకల గట్టు నుంచి ఆ గద్దెల వరకు పెద్ద పెద్ద రంగురంగు ముత్యాల ముగ్గులు వేసి పెద్ద పెద్ద దేవతల్లాగా దేవకన్యల్లాగా వాళ్ళు రెడీ అయ్యి చాలా సంతోషంగా అమ్మవారిని అంత అందంగా రెడీ చేసి అమ్మవారిని ఒక చిన్న అబ్బాయి 18 years అబ్బాయి ఆ అమ్మవారిని బుట్టలో పెట్టుకొని తీసుకొని చాలా అంటే చాలా భక్తితో తీసుకొని వెళ్తారనమాట. తర్వాత ఇక్కడ ఉండడానికి ప్లేస్ కూడా ఎక్కువ సరిపోదు, అంత అన్ని కోట్ల మంది జనాలు ఇక్కడ వచ్చి చేరుకొని అమ్మవారికి ఇక్కడ చిన్న చీమ కూడా కుట్టదండి. ఇది ఒక్కటి మాత్రం నమ్మాలి, నమ్మవలసిన విషయము. మనం ఏది కోరుకున్నా సకలం అమ్మవారి దయ. మనం ఎలా చేస్తే ఎలా ఉంటే బాగుంటుంది అనేది అమ్మవారి ఉద్దేశం. అది ఇక్కడ ఏం చేసినా ఏం జరిగినా తినడానికి తాగడానికి వాటర్కి దేనికి కొదవ ఉండదు. పిల్లలను మాత్రం మనం ఎలా వచ్చిన వాళ్ళని అలాగే ఇంటికి పంపిస్తుంది. సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ ఇది. జై సమ్మక్క తల్లి. అమ్మ చెప్పండి, ఎలా ఉంటుంది మీకు? మేము ప్రతి సంవత్సరం వస్తాం కానీ ఏ సంవత్సరం మాకు ఏ బాధ లేదు. కానీ ఇప్పుడు ఈ 2 పూజ చేయడానికి 2 వేటలు తీసుకొచ్చినాం, మాకు ఏం ఇబ్బంది ఇప్పుడు లేదు. కానీ ఆ పూజ చేయించినాక మాకు హాయిగా కనిపించే ఏ కోరుకున్నా జరుగుతుంది మాకు. మేము వస్తాం మంచిగా హాయిగా తింటాం తాగుతాం డ్యాన్స్ చేస్తాం ఆడతాం పాడతాం మంచిగా పోతాం. కానీ మాకు ఆ తల్లి ఏం కోరుకుంటే అది దొరుకుతుంది అని మాకు నమ్మకంతో వస్తాం, నమ్మకంతో పోతాం. మాకు మేము హైదరాబాద్ నుంచి బాలానగర్ నుంచి వచ్చినాం. నా పేరు సుధాకర్. మేము ప్రతి సంవత్సరం వస్తాం, ఇంటోళ్ళు అంతా ఫ్యామిలీగా వచ్చేస్తాం, కలిసి వచ్చేసి ఒక 2-3 ఏటలు తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే ఇక్కడ అది ఎంత కోట్ల మంది జనాలు ఉంటారు కాబట్టి కొన్ని కోట్ల మంది జనాలు ఉంటారు కాబట్టి మేము ఒక 10 days 12 days ముందే వచ్చేస్తాం. మొత్తం జాతర అయిపోయినాక 10 రోజులు 12 రోజులు అమ్మవారు వెళ్ళినాక గుట్ట నుంచి అంతా కలిసి మిలిచి అందరం హ్యాపీగా ఉంటాం. ఒకళ్ళొక్కరు సరి పెట్టుకుంటాం, సర్దుకుంటాం. అమ్మ అలా చూస్తుంది, ఒకళ్ళకి కోపం వచ్చేటట్టు ఒకళ్ళకు మంచిగా అయ్యేటట్టు అట్లా చేసి అట్లా కూడా చూస్తుంది అమ్మ. వీళ్ళు తట్టుకుంటారా తట్టుకోరా అని. మేము తట్టుకుంటాం, అన్నీ తాగుతాం తింటాం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అయినా ఒకళ్ళకు తట్టుకుంటాం, కొట్టుకోం చేసుకోం, ఒకరికి కోపం పక్కన జరిపిస్తాం. అంటే మీరు ఇక్కడ సమ్మక్క ఈ చిలకల గుట్ట వద్దనే ప్రతిసారి ఉంటారా? ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాం. ఇక్కడ వస్తాం 10 రోజుల ముందు వచ్చేసి ఫ్యామిలీకి మొత్తం కలిసేసి వస్తాం. కలిసేసి మొత్తం అక్క ఉన్న చెల్లెలు అందరూ కలిసేసి వచ్చి 2-3 ఆటలు తెస్తాం. 10 రోజులు కూర్చొని నిమ్మలంగా పాడుకుంటూ ఆడాల్చుకుంటా చేసుకుని సంతోషంగా వస్తాం. అమ్మవారు వెళ్ళినప్పుడు మొత్తం అంటే 1.5 జనాలు ఉంటారు చిలకల గుట్టకు, 1 కోటి పైన ఉంటారు. అయినా ఇక్కడ ఉంటాం. ఎవరు ఎంత 1 కోటి మంది ఉన్నారు కానీ పోలీసు కూడా మన మంచిగా చూసుకుంటారు, ఎవరికి ఏం కాకుండా చూస్తారు. ఇది చాలా సంతోషం మాకు. ఇది పరిస్థితి. మొత్తానికి చిలకల గుట్ట వద్ద మనం చూసాం పరిస్థితి. ఇక్కడ చిలకల గుట్ట వద్ద సమ్మక్క తల్లిని గద్దెలకు తీసుకువెళ్ళేటువంటి సందర్భం అది కన్నుల విందుగా ఉంటుంది. భక్తులంతా కూడా ఆ భక్తి తన్మయత్వంతో మురిసిపోయేటువంటి ఘట్టం అది. చూడడానికి కళ్ళు కూడా సరిపోవు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది చిలకల గట్టు. ఇక్కడే సమ్మక్క సారలమ్మ జాతరలో కీలకమైనటువంటి ఘట్టం కూడా ఇది. ఇక్కడ నుంచే సమ్మక్క తల్లి తరలిపోయేటువంటి ఘట్టం జరుగుతుంది. తర్వాత 24 తర్వాత గద్దె నుంచి మళ్ళీ వనప్రవేశం చేసిన తర్వాత జాతర ముగిసేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి చిలకల గుట్ట వద్ద పరిస్థితి ఇది. మిగతా జాతరకు సంబంధించినటువంటి అంశాలు మరిన్ని చూద్దాం. తల్లులు గద్దెకు చేరిన తర్వాత 23న మొక్కులు చెల్లించుకుంటారు. గుడి గోపురం లేకుండా కంకవనం, పసుపు కుంకుమ, ఎత్తు బెల్లం, ఎదురుకోళ్లు, యాటపోతులతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గుడి లేదు, గుడి గోపురం లేదు అన్నట్లుగా కేవలం పసుపు కుంకుమలను ఆధారంగా చేసుకొని పూజించేటువంటి జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. మేడారంలోని సమ్మక్క సారలమ్మలు కొలువు తీరేటువంటి గద్దెలను మనం చూస్తూ ఉన్నాం. ఇది సమ్మక్క తల్లి కొలువు తీరేటువంటి గద్దె. ఇక్కడికి చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి వచ్చి నేరుగా గద్దెను చేరుతుంది. అది 22వ తారీఖున గద్దెకు చేరుతుంది. ఇక్కడ సమ్మక్క కొలువు తీరేటువంటి గద్దె ఇది. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో
ఇంకా 2-3 రోజులు జాతరకు ఉన్న సమయం ఉన్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి సమ్మక్క తల్లిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పక్కనే సారలమ్మ తల్లికి సంబంధించినటువంటి గద్దె కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి ఇక్కడ గద్దెకు చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత ఇక్కడ దర్శనాలు మొదలవుతాయి. 21వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి జాతర 22 వరకు కొనసాగుతుంది. 24న వనప్రవేశంతో సమ్మక్క సారలమ్మ తల్లుల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఇప్పటికే భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. మనం భక్తులు ఇప్పటి వరకు అయితే బాగుంది. ఇక ముందు కూడా ఇంకో 3 డేస్లో జాతర స్టార్ట్ కాబోతుంది కదా, బాగా జరుగుతుంది. ఎప్పుడు కూడా మేము జాతరకే వస్తాం. ఈసారి కొంతగా 2 రోజులు ముందు రావాల్సి వచ్చింది రష్ ఎక్కువ ఉండడంతో. మేము ఒక 14 సంవత్సరాలు అంటే 7 సార్లు ఇప్పటికి జాతరకు వస్తున్నాం. ఎలా ఉందండి? ఇక్కడ గుడి లేదు, గోపురం లేదు, జస్ట్ ఇక్కడ గద్దెలను దర్శించుకొని పసుపు కుంకుమలతో పూజలు చేయడం ఏంటి విధానం ఏంటి అసలు ఇక్కడ పూజా విధానం అంటే సమ్మక్క సారక్క తను కొలుసుకున్న వాళ్ళకి ఎవరికైతే మోసం జరగదు. వాస్తవంగా దేవుడిని ప్రత్యేక దేవుడు లేకపోయినా సరే ప్రతి సంవత్సరం వచ్చి మేము ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకి ఇప్పుడు వచ్చి మేము 14 సంవత్సరాలు చూస్తున్నాము. మేము లాస్ట్ 4 ఇయర్స్ నుంచి దర్శనం చేసుకున్నాం. ఈసారి కాస్త ప్రశాంతంగా ఆ ఒత్తడాలు తోయడాలు లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. సో ఇది చాలా హ్యాపీగా ఉంది. అంటే మహాజాతరకి ఇంకా సమయం ఉంది కదా, ముందుగానే భక్తులు ఈ స్థాయిలో వస్తున్నారు. అంటే లాస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము అప్పుడు వచ్చి ఇబ్బంది పడడం కంటే ఇప్పుడు వచ్చి తల్లుని దర్శనం చేసుకోవడం మంచిది అని చెప్పేసి అనుకున్నాము. అట్ ద సేమ్ టైం మేము అనుకున్నవి ఏవైతే మేము గత టైం వచ్చినప్పుడు ఏవైతే మొక్కుకున్నామో ఆ మొక్కులు మంచిగా తీరినాయి. సో అందుకోసమని తల్లును మళ్ళీ దర్శించుకోవడానికి వచ్చాము. చెప్పండి, ఎలా ఉంది జాతర ఎక్స్పీరియన్స్? బాగుంది. ఎలా ఉంది దర్శనం ఎలా జరిగింది? మంచిగా జరిగింది. అంటే కాస్త అందరు స్క్వీజ్ చేస్తుండే నన్ను అంతే, కానీ బాగానే ఉండే. ఓకే అమ్మ, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా ఉంది? మేము సేమ్ వరంగల్ నుంచి వచ్చాము. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వస్తున్నాము. దర్శనం బాగా జరిగింది, అంత హ్యాపీ. ఓకే అమ్మ, ఎలా ఉంది ఇక్కడ పూజా విధానం ఎలా జరుగుతుంది ఇక్కడ? నేను కర్నూలు నుంచి వచ్చాను, వీళ్ళు నా ఫ్రెండ్స్. సో ఇది నాకు ఫస్ట్ టైం రావడము, బట్ ప్రశాంతంగా జరిగింది దర్శనము. వీళ్ళు అనడం ఏంటంటే ప్రతిసారి బంగారం నిండుగొండి గద్దెలు ఎప్పుడు కనిపించవు, బట్ ఈసారి మాకు గద్దెలు ముట్టుకోవడానికి గద్దెనెక్కి అమ్మవారిని దర్శించడానికి చాలా బాగా దొరికింది దర్శనము. చాలా సంతోషం. జాతర దేవాలయాలు అనగానే గుడి కనబడుతుంది, గోపురం కనబడుతుంది. ఇక్కడ కేవలం ప్రకృతిని ఆరాధించేటువంటి విధానం మీకు ఎలా అనిపించింది? ఇక్కడ చాలా బాగుంది. నేను ఎప్పుడు చూసిన విగ్రహాలు చూడడము, కొబ్బరికాయలు కొట్టడము అదంతా చూసాను, కానీ బెల్లం సమర్పించి బంగారం లాగా భావించి అది ఎదుర్కోళ్ళు వేయడము. సో నేను అది ఈసారి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఎప్పుడైనా యాటలు కోయడం చూశాను, కానీ మాది అహోబిలం, అక్కడ యాటలు కోస్తాం, కానీ ఇది ఎప్పుడు చూడలేదు. సో చాలా బాగుంది. బంగారం ఇవ్వడము, అమ్మవారికి ఎదుర్కోళ్ళు వేయడము. సో అనుకున్న కోరిక నెరవేరితే తప్పక ప్రతి సంవత్సరం ఇలాగే వస్తానని అనుకుంటున్నాను. ఇది పరిస్థితి. భక్తులు తమ నమ్ముకున్నటువంటి తల్లి కోరినటువంటి కోరికలు తీరుస్తుంది కాబట్టి తమ నమ్మకం నెరవేరుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రతిసారి ఇక్కడ సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శనం చేసుకుంటాం. ఈసారి జాతర సమయంలో ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో ముందుగా వచ్చామనేటువంటి విషయాన్ని కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పరిస్థితి ఇది. కోట్లాది మంది భక్తులు కోరిన కోరికలు తీర్చే వనదేవతలైన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులు ఈ నెల 24న వన ప్రవేశం ఉంటుంది. 28న జాతర ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపుగా అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయినాయండి. ఇటు మంచినీళ్ళు కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, జంపన వాగు దగ్గర డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ దాదాపుగా అన్నీ పూర్తయినట్టే. కానీ ఏంటంటే ఇప్పుడే ఒక నెల రోజుల ముందు నుంచే భక్తులు చాలా మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే పనిచేసే అధికారులకు కూడా వర్క్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ వల్ల వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగుతుందండి. కానీ దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే. ఈ మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. బుధవారం రోజున ఇటు కన్నెపల్లి నుంచి సార్లమ్మను, ఇటు కొండాయి నుంచి గోవిందరాజును, పునుగొండ్ల కామారం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి ఈ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇదే రోజు ఇటు సమ్మక్కకు, ఇటు పగిడిద్దరాజుకు ఈ పౌర్ణమి, మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం మాత్రమే ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం అంటే నలుగురు కలిసి ఒక దగ్గర ఉంటారు కదా, ఎదుర్కొని
వాళ్ళు తీసుకొచ్చేటి మాకు, మేము తీసుకొచ్చేటి వాళ్ళకి ఇచ్చి అప్పగింతలు ఇచ్చిన తర్వాత మా గుళ్ళోకి తీసుకెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది. రోజున సారలమ్మను కన్నెపల్లి నుంచి ఇటు గోవిందరాజును, పునుగొండ్ల కామారం నుంచి పగిడిద్దరాజును తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠించడం, గురువారం రోజున ఉదయం పూట అడవికెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వనాన్ని తీసుకురావడం, ఈ గద్దెలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ వనాన్ని అంటే అమ్మవార్లకు ఎటువంటి రూపం ఉండదు కాబట్టి ఈ కంకవనాన్నే వాళ్ళకి చిహ్నంగా భావించి గద్దెలలో ప్రతిష్ఠించడం, ఇదే రోజు సాయంత్రం పూట సమ్మక్కను చిలకలగట్టు నుంచి కుంకుమర్ని రూపంలో తీసుకురావడం, 23 తారీఖున శుక్రవారం పూట అమ్మవార్లందరూ గద్దెలలో కొలువై ఉంటారు. భక్తులు అధిక సంఖ్యలో పాలు పంచుకొని తమ తమ మొక్కుబడులను సమర్పించడం, శనివారం పూట తిరిగి వీళ్ళను వనప్రవేశం చేయడం జరుగుతుంది. మా ఆర్థిక ఒడిదొడుకులతోటి ఈ జాతర నిర్వహించడం జరిగేది. అందుకే సంవత్సరం చేయాలంటే మాకు వెళ్ళేది కాదు. అందుకని 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ పూజా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మొదటి ఘట్టంలో నుండి బుధవారం అంటే మీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఇంట్లో ఉన్నటువంటి ఇల్లైనా ఇంట్లో శుభ్రత, గుడి వెళ్ళడం, గుడిలో ఉన్నటువంటి కొత్త గడ్డి తీసుకురావడం, గుడి మెలగడం అనేది బుధవారం నుంచి స్టార్ట్ చేస్తామండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుధవారం రోజున మండమెలిగే కార్యక్రమంలో ఉన్నటువంటి ద్వారస్తంభాలు, ఊళ్ళో ఉన్నటువంటి దేవతలు శుద్ధి ధూపదీప నైవేద్యాలతో దీపారాధన చేసుకుంటూ ఆ విధంగానే అమ్మవార్లకు నైవేద్యంలో సమర్పించుకుంటూ మొదటి ఘట్టంగా ప్రారంభం జరుగుతుందండి. ప్రతి ఒక్క భక్తులకు ఏంటంటే కొంగు బంగారం లాంటి కోరిన కోరికలు తీర్చినట్టు సమ్మక్క సారలమ్మ పాడిద గొంతురాజులు ఎలాంటి ఆరోగ్యపరమైన ఉండి, సంతానమైనండి, లేకుంటే వ్యాపారస్తులైన కావండి, ఎలాంటి అయినా కూడా కోరిన కోరికలు తీర్చినటువంటి సమ్మక్క తల్లి. కోరిన కోరికలు తీర్చే దేవతలుగా భక్తుల నమ్మకం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ముందే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఇప్పటికే లక్షలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు 1.5 పైగా భక్తులు వస్తారన్నని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అధికారులు చెబుతున్నారు. భక్తులు క్రమ పద్ధతిలో జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరిగేటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఈసారి 1,20,00,000కు పైగా భక్తులు వస్తారని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అటు భద్రతాపరమైనటువంటి చర్యలతో పాటు ఆరోగ్యపరమైనటువంటి చర్యలు, రవాణాపరమైనటువంటి చర్యలు చేపట్టామంటూ కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కోరిన కోరికలు తీర్చే దైవంగా కొలిచేటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు కోసం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామనేటువంటి విధంగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. జాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా నియమ నిష్ఠలతో అత్యంత భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని సంతోషంగా తిరిగి వెళ్ళాలని అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్, రాజ్ న్యూస్, మేడారం. ఇవి ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.